అదేవిధంగా చూసుకుంటే ప్రతిసారి పర్యాటక రంగంగా ఎంతవరకు అభివృద్ధి చెందిందంటారు? సంబంధించినంత వరకు పర్యాటక శాఖ మంత్రి వాళ్ళు కూడా కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింద పనిచేశారు రోజా గారు. అసలు పర్యాటక రంగాన్ని పట్టించుకున్న పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి వాళ్ళు పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో బీచ్ ఫెస్టివల్ పెట్టి ఇక్కడ ఉన్నట్టు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దాని మీద మీరేమంటారు? పర్యాటక రంగం అనేది పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ రకమైన ఒక ఇది కూడా జరగనింది లేదు, ఒక ఇది చేసింది లేదు, ఒక మంచి దారి చూపించింది లేదు. పర్యాటక రంగంలో చాలా అసలు కొల్లు రవీంద్ర గారి ఉద్దేశం ప్రకారంగా ఆ టైంలో 2014లో గెలిచిన తర్వాత కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో, ఎంతమంది యువ కెరటాల ద్వారా ఉద్యోగస్తులు అయ్యారో, ఎంతమంది యువతకు ఒక ఉల్లాసవంతంగా జరిగిందనేది చాలామంది తెలియదు. యువతకి మోటివేట్ చేయడానికి చాలా రకాల పథకాలు సొంత డబ్బుతో, ప్రభుత్వ డబ్బుతో కూడా కాదు, సొంత డబ్బుతో బీచ్ ఫెస్టివల్ పెట్టి ఒక ఎక్కడి నుంచో మంచి మంచి మెసేంజర్ని తీసుకొచ్చి మచిలీపట్నాన్ని తీసుకొచ్చింది ఘనత కొల్లు రవీంద్ర గారికి నడిచింది. ఇవాళ జనం కానీ ప్రజలు కానీ యువత కానీ ఖచ్చితంగా మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర గారు రావాలి, కొల్లు రవీంద్ర గారే మార్పు రావాలంటే కొల్లు రవీంద్ర మళ్ళీ మచిలీపట్నం రావాలని తప్పకుండా కోరుకున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా గెలిచిద్ది. టీడీపీ పార్టీ కూటమి పెట్టిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కూటమిని మేము శిరసా వహిస్తాం. అదేవిధంగా చూసుకుంటే వచ్చేసరికి ఈ కూటమికి సంబంధించినంత వరకు బీజేపీ కలవటం వల్ల ఉన్నటువంటి మైనార్టీలందరూ ఈ కూటమికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు బాగా చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అంటారు? వైసీపీ మాటలు మైనార్టీలు వినే రోజుల్లో లేరు. ఇవాళ ప్రభుత్వం ఏదైనా రానివ్వండి, వైసీపీ రానివ్వండి, ముస్లిం సోదరులారా గమనించండి, ఇవాళ ప్రభుత్వం ఏదైనా రానివ్వండి, టీడీపీ రానివ్వండి, వైసీపీ రానివ్వండి, జనసేన రానివ్వండి, ఎవరు వచ్చినా పైన ఎవరైతే ఉంటారో పిఎం వాళ్ళకి సపోర్ట్ చేయడమే. ఇవాళ మీరు అడగొచ్చు 2019లో 2018లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వదిలేసి బయటకు వచ్చారు కదా, మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఎలా కలుస్తున్నారని. ఒకటి అలా వదిలి రావడం వల్లే 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. నేను వాళ్ళకి వదలకూడదు, వాళ్ళ దగ్గర మనం పని చూపించుకునే ఇది ఉండాలి. మోడీ గారు వచ్చి మనం పలకరించినప్పుడు మనం వాళ్ళకి మద్దతు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి పూర్తిగా కట్టుబడి ఉండడం వల్ల వీళ్ళు ముగ్గురు కలిస్తే ఈ దోపిడీ ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దదించాలి, ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ లాగా అవ్వకూడదు అనే మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో కలవడం జరిగింది. ఒకటి. రెండో విషయం, మైనార్టీలకి ఏమైనా అబద్ధ జరిగిద్దని మీరు అనుకోవడం తప్పులేదు. ఆ ఉద్దేశం నాకు కూడా ఉంది. మొన్నటి వరకు నేను గమనించింది ఏంటంటే ఒకటి గమనించాను. 2014 నుంచి 2018 వరకు చంద్రబాబు నాయుడు గారు మోడీ ప్రభుత్వంలోనే ఉన్నారు. అప్పుడు మనకు ఏ విధమైన తప్పులు జరగలేదు. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాటకి మనకి చెప్పారు. లేదు, ముస్లిమ్స్ ఏమైనా జరిగితే ముందు నా మీద నుంచి వెళ్ళాలి అన్నారు. ఆ మాటకు నేను ఒప్పుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు దానికి పూర్తిగా హామీ చెప్పారు. ముస్లిం సోదరులు నేనున్న రోజులు మచిలీపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ముస్లిం సోదరులకు నన్ను నమ్ముకొని అన్నారు. పైన చూడమాకండి, ఆంధ్రప్రదేశ్లో నన్ను చూడని అన్నారు. ముస్లిం సోదరుల తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మీ జీవితం మీరే, మీ పిల్లల భవిష్యత్తు మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు. రెండో విషయం, మీకు రావాల్సిన పథకాలు ఎన్ని వచ్చినాయి ఇంటికి అది కూడా గమనించండి. చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో ఉన్నప్పుడే దులాన్ పథకం ఇచ్చారు ముస్లిం సోదరులకి, రంజాన్ తోఫా ఇచ్చారు ముస్లిం సోదరులకి. ఇవన్నీ గమనించండి. రంజాన్ తోఫా ఇచ్చారు ముస్లిం సోదరి. మెయిన్ ఇంపార్టెంట్ మసీదులకి మరమ్మతుల కోసం ఇచ్చారు, ఇమాములకి ఇచ్చారు, మౌజన్లకి ఇచ్చారు. ఇలాంటి చాలా పనులు చేశారు. హజ్ హౌస్లకు నిర్మించారు. ఇలాంటివి ఆలోచించుకోండి. ఇవాళ తప్పుడు మాటలు వినమాకండి, తప్పుడు పనులు చేయమాకండి. ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలో నిరుద్యోగ సంఖ్య పెరిగిపోవడానికి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటున్నాం కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు అంటారు. అదేవిధంగా సంబంధించినంత వరకు ఐటీ శాఖ మంత్రి వర్యులు గుడివాడ అమర్నాథ్ గారు సంబంధించినంత వరకు ఐటీ పరిశ్రమల గురించి పట్టించుకోవడంపై మీరేమంటారు? గుడివాడ అమర్నాథ్ గుడ్డు ఈగలు పీకడానికి సరిపోయింది ఆయనకి. అక్కడ చలి ఉంది, నేను అన్ని దాని రోజులు మా ప్రభుత్వం మా సీఎం వెళ్తే చలికి చచ్చిపోతాడు అన్నవాడు. వాళ్ళు మళ్ళీ మంత్రులు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఏమంటే జనాలు కాడ విసిగిపోయి ఉన్నారు. మీరు అడగవసల్లా ఇవన్నీ సమాధానం రేపు 24లో ఓటేసి సమాధానం చెప్తామని ఖచ్చితంగా జనాలు ఉన్నారు.
రెండో విషయం ఇంకేమిటండి అడిగింది మీరు? బొత్స సత్యనారాయణ గారు బొత్స సత్యనారాయణ ఏమని అడిగారు? ఎక్కువ మంది చదువుకుంటున్నారు కాబట్టి ఉద్యోగాలు వెళ్ళకపోతే మళ్ళీ ఎందుకయ్యా విద్యా దీవెన పేరు మీద స్కూళ్ళు నడపడం, ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టామని గొప్పలు చెప్పుకోవడం దేనికి? పిల్లల్ని చదివించడం దేనికి? నిరుద్యోగం పెంచడం దేనికి? ఒకసారి ఆలోచించండి ప్రజల్లారా, ఇలాంటి తప్పుడు మాటలు వినమాగండి. అమ్మఒడి వేస్తున్నాడు, మళ్ళీ జగన్కి వేద్దాం, ఇంటికి పింఛన్ తెచ్చిస్తున్నాడు, మళ్ళీ జగన్కి వేద్దాం అనే మాటలు చెప్పమాగండి. మీ డబ్బులే మీకు తిప్పించాడు. అప్పు చేసి అన్నం ఎవడైనా పెడతాడు, సంపాదించి పెట్టేవాడు కావాలి. అది ఆలోచించుకోండి. అదే అన్న, నాడు నేడు కింద ఉన్నటువంటి పాఠశాలని బాగు చేస్తున్నారు. మీ నియోజకవర్గంలో ఎంతవరకు బాగు చేయడం జరిగింది? అదేవిధంగా అమ్మఒడి పేరు మీద ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు వేస్తున్నారు ఏడాదికి వచ్చేసరికి. అది ఎంతవరకు జరిగిందంట? ఇవన్నీ రాంగ్, మొత్తం రాంగ్. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చేస్తాను అన్న మాట, చెప్తే చేస్తాను అన్న మాట ఖచ్చితంగా వేస్ట్ అయిపోయింది. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానన్నాడు, వేయలేదు. అంత ఉదాహరణ ఎందుకు? నాకే వేయలేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తానన్న మాట చాలా తప్పుడు మాట అన్నాడు. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే ఒక పిల్లకి వేసాడు, ఒక ఆడపిల్లకి వేయలేదు. అది చాలా తప్పు పని చేశాడు. దీన్ని మాత్రం వైఎస్ భారతి గారు ప్రచారంలో ఇంటింటికి ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నాడు. వేసారా మేడం గారు? మీరు ఆలోచించండి ఒకసారి. ఇంకోసారి జగన్ గారికి గుర్తు చేయండి. అలా చెప్పాం కదండి 5 సంవత్సరాల క్రితం. ఇవాళ మనం గెలిచిన తర్వాత ఏం చేయలేదు కదండి, అయినా అడిగారా మీరు? ఆలోచించుకోండి.